హలో! నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో, మన ఓపీకి వచ్చే పేషెంట్స్ అంటే ముఖ్యంగా మనం ప్రెగ్నెన్సీ కావాలి అని చాలామందొస్తారు గాబట్టి, వాళ్ళకి మనం ఫస్ట్ రాసే టాబ్లెట్ ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ అనమాట. సో, చాలామంది అడుగుతారు, "మేడం అసలు ఈ టాబ్లెట్ ఎందుకేసుకోవాలి? దీనివల్ల యూజ్ ఏంటి?" అని జెప్పేసి. యూజువల్‌గా ఏంటి అంటే మనకి ఫోలిక్ యాసిడ్ ఇది రెడ్ బ్లడ్ సెల్ తయారీకనేది ఉపయోగపడుతుందనమాట. సో మనం ఏంటి అంటే, ఈ ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల మనకి బేబీలో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో, బేబీ అనేది లోపల ఫార్మ్ అయినప్పుడు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనమాట. మెయిన్ అంటే స్కల్, బ్రెయిన్ ఇదంతా ఫార్మేషన్ సరిగ్గా అవ్వడానికి, ఏం ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి, ఇంకా కొంతమందిలో స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా. సో, కొంతమంది ముందు ప్రెగ్నెన్సీలో స్పైనా బైఫిడా ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో, అట్లా ప్రాబ్లమ్స్ ఏం లేకుండా బేబీ యొక్క న్యూరల్ ట్యూబ్ అనేది హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఇస్తామనమాట. ఇంకొన్ని సార్లు ఏంటి అంటే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్ ఇట్లాంటివి గూడా ప్రివెంట్ చేయడానికి ఇస్తామనమాట. సో, నార్మల్‌గా అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మనం ప్లాన్ చేస్తున్నామో దానికంటే ఒక 3 మంత్స్ ముందు, అట్లాగే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక 3 మంత్స్ వరకి గూడా కంటిన్యూ చేయాలనమాట ఫోలిక్ యాసిడ్. ఇంకొకటి ఎంత డోస్‌లో వాడాలి అంటే యూజువల్‌గా రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఏంటి అంటే 400 మైక్రోగ్రామ్స్. ఇంకా కొంచెం హై డోస్ 5 ఎంజీ టాబ్లెట్స్ ఎవరికిస్తాము అంటే వాళ్ళకి ముందు ప్రెగ్నెన్సీస్‌లో ఏమైతే ఇట్లా స్పైనల్ డిఫెక్ట్స్ గానీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ, ఇట్లా క్లెఫ్ట్ లిప్ అట్లా ఏమైనా ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా మనము యాంటీ కన్వల్సెంట్స్ మీద ఉండి ఊరికే ఫిట్స్ వచ్చిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి మనం కొంచెం 5 ఎంజీ డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందండి.